గుండె పాడైపోతుందిరా. కొత్త గుండె పెట్టిద్దాం నాన్న. రే మీ నాన్న చచ్చిపోతాడ్రా. అయితే కొత్త నాన్నని తెచ్చుకుందాం నాన్న. రే అసలు ఎందుకు తాగుతున్నావురా? ప్రేమ 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 ఫెయిల్ అయింది నాన్న, ఫెయిల్ అయింది. నీ దాకు కదా. నాదే నాదే. రే రే ఇంతకు దానికి ఎందుకు తాగిపిస్తున్నావురా? ఎందుక నేను ఇలా తాగితే నువ్వేమంటావు? నిన్ను కనే కన్నా ఆ కుక్కను పెంచుకుంటే బాగుండేదిరా. కదా, అప్పుడు కుక్కను పెంచుకుంటే బాగుండేది అంటావు. అందుకే దేనికి కూడా తాగేస్తున్నా. తాగు తాగు తాగు. ఇప్పుడు ఇద్దరం తాగుబోతలావే. జగమే మాయ బ్రతుకే అమ్మ పార్వతి, ఆ దేవదాసు బాటిల్ మీద బాటిల్ తాగుతుంటే నువ్వేం అడగవా అమ్మా? నేనేం అడగను మావయ్య. ఆయన తెచ్చుకుందే ఆ బాటిల్, నాకు కావాలి పుల్లు. ఆయననే తాగనివ్వండి మావయ్య. పారు పారు, నువ్వు సూపర్ పారు, సూపర్. అసలు నన్ను కాదని వేరే పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావు పారు? సారీ దేవదా, ఈ జన్మకు నన్ను మర్చిపో దేవదా, మర్చిపో. ఏమన్నావు? మళ్ళీ చెప్పు. నన్ను మర్చిపో దేవదా, మర్చిపో. ఇంకా నువ్వు నన్ను పెళ్లి చేసుకోమంటావేమో అనుకున్నా, అందుకే తాగుతున్నాను నానా. నాన్న ఇలా ఇలా, నువ్వు అర్జెంటుగా వేరే సంబంధాలు చూసాయి, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా. పారు హోసై పారు, మీ ఆయన అడిగానని చెప్పు. నేను హ్యాపీ, ఫుల్ హ్యాపీ, హ్యాపీ హ్యాపీ హ్యాపీ. రానా ఎల్లు చూసారా కలియుగంలో దేవదాస్ చరిత్ర ఎలాగుందో? పార్వతి నువ్వు నాతో రా. కమా. అయ్యో అయ్యో అయ్యో. మరి ఇప్పుడు దాకా మీరు మోడర్న్ దేవత చూశారు కదా, ఇప్పుడు మహాభారతంలోని మోడర్న్ వెరైటీ వస్త్రాపహరణ చూస్తారు. ఇది ఎవరిని అపహాస్యం చేయడం కోసం కాదు, మీరు సరదాగా నవ్వుకోవడం కోసం. తప్పులుండే క్షమించండి. మరే అర్థం చేసుకున్నారు కదా. సీ అండ్ ఎంజాయ్. తప్పట్లో. అది వెరీ గుడ్. మన నాటకం మొదలవుతున్నట్టుంది, వెళ్దామా? ఈ కథ బరువుగా ఉందక్క, చిన్న కథ ఉంటే ఇవ్వండి. మొయ్యలేకపోతే ఇడ్చుకురావే. రేయ్ బక్క భీమసేన. అక్క. ధర్మరాజు ఎక్కడా? ఎక్కడో పేకాటకెళ్ళి ఉంటాడక్క. మరి ఇప్పుడు దాకా మీరు మోడర్న్ దేవత చూశారు కదా, ఇప్పుడు మహాభారతంలోని మోడర్న్ వెరైటీ వస్త్రాపహరణ చూస్తారు. ఇది ఎవరిని అపహాస్యం చేయడం కోసం కాదు, మీరు సరదాగా నవ్వుకోవడం కోసం. తప్పులుండే క్షమించండి. మరే అర్థం చేసుకున్నారు కదా. సీ అండ్ ఎంజాయ్. తప్పట్లో. అది వెరీ గుడ్. మన నాటకం మొదలవుతున్నట్టుంది, వెళ్దామా? ఈ కథ బరువుగా ఉందక్క, చిన్న కథ ఉంటే ఇవ్వండి. మొయ్యలేకపోతే ఇడ్చుకురావే. రేయ్ బక్క భీమసేన. అక్క. ధర్మరాజు ఎక్కడా? ఎక్కడో పేకాటకెళ్ళి ఉంటాడక్క. ఇక్కడి నుంచి పిలిస్తే అక్కడికి వినపడదేమో అక్క. కొట్టానంటే కార పూస నలిగిపోయినట్టు నలిగిపోతాం. ఏయ్ ధర్మరాజా, ఏయ్ ధర్మరాజా.
రే వెంకట స్వామి ఏంటక్క ఇంత లేటు? అవతల మన గురించి అందరు వెయిట్ చేస్తున్నారు తెలుసా? ఏయ్ ఎక్కడికి వెళ్ళావురా? అంటే ద్రౌపది పిలిస్తేను. పిలిస్తే వెళ్ళిపోతావా? ఆంటీ బాగుంది. అది ఆంటీ కాదురా అంకుల్. అంకులా? మరి చెప్తే విన్నావా? గోతికాడ నక్కల పువ్వు దగ్గర తేనె తీగల తిరుగుతూనే ఉన్నావు. నేను డిసప్పాయింట్ అయ్యాను. సర్లే వెళ్దాం పదండి. భక్తయోగ పదన్నాసి వారణాసి మదదురిత చత్రవకరాసి వారణాసి భక్తయోగ పదన్నాసి చంద్రమతే నీ అబ్బా ఏంటి ఆ డాన్స్? నీకు తెలుసు కదా ఎన్టీఆర్ పాట వినబడితే నా కాళ్ళు ఆగవని నీకు తెలుసు కదా. కొంచెం ఆపుకోవే తల్లి, నాటకంలో పరుగు పోద్ది. బొక్కదానా. నువ్వు మాత్రం తక్కువ. మహేష్ బాబు పాట వినబడితే చాలు చేసే యాక్టింగ్ ఆపేసి గెంతవు. అవన్నీ పక్కన పెట్టు. కష్టములు ఎట్లున్నాను పుణ్యక్షేత్రము అయినటువంటి బేసిక్ అది నా వీక్నెస్ కదా. నాకు కూడా అదే మరి. అంటే వీళ్ళకి బాగానే వీక్నెస్లు ఉన్నాయి. రాజాదిరాజ రాజమార్తాండ శ్రీ 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 దుర్యోధన సార్వభౌమ భోంచేస్తున్నారు. చేస్తున్నారు స్నానం చేస్తున్నారు కాదురా, విచ్చేస్తున్నారు అనాలి. ఏ విధవరా నీకు ఉద్యోగం ఇచ్చింది? మీరే ప్రభు. సర్లే అర్సుడు అయిపోయిందిగా, వెళ్ళి పని చేసుకోపా. పితృదేవులకి ప్రణామాలు. చిరంజీవి సుఖీ భవ. నేను నమస్కారం పెడితే ఎక్కడో ఉన్న చిరంజీవిని ఆశీర్వదిస్తారేంటి? అది కాదు కుమారా, చిరంజీవ అన్నది నిన్నే. అలాగా? మాతా పితలారా వెళ్ళి సింహాసనంలో కూర్చోండి. సింహాసనంలోనా? నాకు ఆసనాలు రావు. కావాలంటే శవాసనంలో పడుకుంటా. కొడితే శవాసనంలోకి వెళ్తావు. మూసుకొని కూర్చో. అటులని అటులని. శకుని మామకి ప్రణామాలు. విచ్చేయండి. ఏ పంచ పాండవులారా, పంచభూతాల సాక్షిగా ఈ కంచు సారీ ఈ దుర్యోధన సార్వభౌముడు సాదర స్వాగతం పలుకుచున్నారు. విచ్చేయండి. అత్తామామలకు నమస్సుమాంజలి. సౌభాగ్యవతి భవ. సుఖీ భవ. అయ్యారే, పాంచాలికి కాస్త సిగ్గు ఎక్కువలా ఉందే. పొట్ట కూడా ఎక్కువగానే ఉంది. నా నడుమును అలా చూస్తున్నావేంటి? నేను చూలే. నువ్వు చూసావు. నేను చూలే. నువ్వు చూసావు. నువ్వు చూసింది నేను చూశాను. దాని నడుమంటారా? 100 కిలోల పిండితో చేసిన కుడుములా ఉంది. అది నడుమేంటి?